నేను గురుగారి దగ్గర ఫస్ట్ మీకు ఈ ప్రోగ్రాంలో పాడించిన ఒక శ్లోకం అది 60 ఏళ్ల క్రితం మా నాన్నగారు నేర్చుకున్న సంగీతం పుస్తకంలో అదే శ్లోకం ఉంది. సో నాకు అప్పుడే అర్థమైంది గురువుగారి స్థాయి ఏంటి, ఆయన ఎక్కడ నేర్చుకున్నారు, ఎందుకు ఇంత తపన పడుతున్నారు అనేది. అసలు ఇలాంటి గురుగారు రావడం ఈ ఏరియా చేసుకున్న అదృష్టం, మనకంటే మొదలు ఈ భూమి చేసుకున్న అదృష్టం నేను భావిస్తున్నాను. అండ్ ఇక్కడ ఎస్పెషల్లీ చిన్నపిల్లలు మనకు తెలిసింది, అందరు వాళ్ళంతసేపు కుదురుగా వాళ్ళు కూర్చోబెట్టడం చాలా కష్టమైన పని. అందులో సార్ చాలా బాగా హ్యాండిల్ చేస్తారు పిల్లల్ని. మాకు ముందే చెప్తారు, ఆయన పిల్లలు నాకు ఇచ్చిపెట్టండి చెప్తారు, నెక్స్ట్ ఆయన చెప్తారు, నేను చెప్పేవాడిని రెగాలియాలో. ఫస్ట్లో 6 months వరకు పిల్లలు అటు ఇటు అయినా కానీ ఇంక ఇప్పుడు వాళ్ళు రమ్మన్న వాళ్ళు రాలేరు రెగాలియాలో. వాళ్ళు సార్ ఫస్ట్ సారే వెళ్ళిపోతారు, ప్రతి క్లాస్ కానీ ఆయన కాలంలో పడిపోతుంటారు. అంటే సంగీతం ఏ భారతీయ కళైనా కానీ మనకు వచ్చిన ప్రాపర్టీస్ ఉంటాయి తాతల నుంచి, ల్యాండ్స్ కానీ బంగారం కానీ, వీటిని పెంచుతూ 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 పోయి వేరే తరాలకి ఇస్తూ ఉంటాం మనం. అదేవిధంగా మన భారతీయ కళలను కూడా ముందు తరం తీసుకెళ్తున్న బాధ్యత కూడా మనదే. ఏదైనా కళ కానీ, సంగీతం కానీ, నాట్యం కానీ, ఇంకొకటి కానీ అది నేర్చుకోవడం వల్ల కేవలం శ్వాస దీనికి సంబంధించితే కాకుండా ఆత్మానందం ఒకటి, పెద్దల పట్ల వినయ విధేయతలు ఒకటి, చాలా విషయాలు తెలుస్తాయి. అందులో ఒక ఇంట్లో ఒక్కరు భారతీయ కళలో ప్రావీణ్యం లేకుండా అవసరం లేదు, ప్రవేశం ఉన్నా కానీ ఆ కుటుంబం కాదు కొన్ని తరాలు బాగుపడిపోతుంది. ఇది నాకు 53 ఏళ్ళు, నేను 40 ఏళ్ళ నుంచి చూస్తున్నాను ఇలాంటి కుటుంబాలని. సార్ దొరకడం నిజంగా నా అదృష్టం. నేను కొండాపూర్ నుంచి కొండాపేట షిఫ్ట్ అయ్యాను, ఎందుకు షిఫ్ట్ అయ్యామో తెలియదు, ఏదో స్కూల్ మార్చడానికి షిఫ్ట్ అయ్యాను. కానీ సార్కి ఎప్పుడు చెప్తుంటాను, సార్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది కొండాపూర్ నుంచి కొండాపేట రావడం మీకోసమే వచ్చాము మేము అనేది విషయం. సో శిష్యులు పశువులు వేటి గానవాసం పని, పిల్లలే కాదు, గోవులే కాదు, పాములు, అంటే ప్రతి వ్యక్తికి సంగీతానికి స్పందించే గుణం ఉంటుంది. నాకు తెలియదు, నాకు సంగీతంలో ప్రవేశం లేదు, ఒక్కసారి మొదలు పెడితే అందరం అలా కూర్చునిపోతాం, అంతే శిలలమై కూర్చుంటాం. శిలలతో పాటించగలరు, మనుషుల్ని శిలలా చేయగలరు సంగీతంలో. థ్యాంక్ యూ.